నిన్నటి రోజు గౌరవ ప్రతిపక్ష సభ్యులు మాట్లాడితే మేమందరం సహకరించినాం. స్పీకర్ సార్ నేను ఒకటి అడుగుతా ఉన్నా సార్. అరే వీళ్ళకి కేవలం రాజకీయం తప్ప రైతుల కోసం మీకు పట్టదండి? రైతుల మీద మీ ప్రేమ ఇదేనా? రైతుల మీద మీకు చిత్తశుద్ధి లేదా కొద్ది కూడా మీకు? అంటే కేవలం రాజకీయ ఉపన్యాసం చేసిండ్రు, ప్రభుత్వ సమాధానం అవసరం లేదా? రైతుల్లో భరోసా నింపడం మీకు ఇష్టం లేదా? ఇదేం పద్ధతి అండి? ప్రభుత్వం సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంది, రైతుల గురించి మాట్లాడదాము, రైతు కష్టాలను తీర్చే విధంగా మాట్లాడదామంటే మేము మాట్లాడడం మాకు అవసరం లేదు, సమాధానం అవసరం లేదు అంటే ఏం రాజకీయమేనా? మీరు రాజకీయం తప్ప రైతుల కోసం అడుగుతా ఉన్నా, రైతుల పట్ల మీకున్న చిత్తశుద్ధి ఇదేనా అడుగుతా ఉన్నా. ఇది సిన్సియారిటీ, మీ సిన్సియారిటీ ఇదేనా? మీకు ప్రేమ లేదా? దయచేసి కూర్చోండి, సహకరించండి. ప్రభుత్వం సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంది, రైతులను కాపాడడానికి ఈ ప్రభుత్వం నిజంగా ఉంది. ఎవరేం చేసిండ్రో, ఎవరేం మాట్లాడిండ్రో అన్ని విషయాలు. సో ఐ రిక్వెస్ట్ వన్స్ అగైన్, ఐ రిక్వెస్ట్ దయచేసి కూర్చొని సహకరించండి. రైతులంతా చూస్తున్నారు, ఎవరు రైతులపైన చర్చలు, ఎవరు రైతుల గురించి మాట్లాడాలనుకుంటున్నారు, ఎవరు రైతుల్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు, యావత్ తెలంగాణ రాష్ట్ర రైతాంగం అంతా కూడా గమనిస్తా ఉన్నారు. మీది రాజకీయమేద, మీది రైతుల పట్ల మొసలి కన్నీరు, రైతుల సమస్యల పరిష్కారం పట్ల మీకు నిజాయితీ లేదు, చిత్తశుద్ధి లేదు. మీకు చిత్తశుద్ధి ఉంటే కూర్చోండి, నిన్న మీరు చెప్పిన ప్రతిదీ రాసుకున్నాం, ప్రతిదానికి సమాధానం చెప్తాం. అందరం కలిసి రైతులను ఓదార్చే విధంగా, రైతుల్ని కాపాడుకునే విధంగా ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. ఈ రకంగా మీరు అడ్డుకుంటే మీకే నష్టం. మీరు రైతు సమస్యల మీద చర్చ జరగకుండా అడ్డుకుంటున్నారని రైతులు మిమ్మల్ని తప్పుపట్టుకునే అవకాశం ఉంటుంది. దయచేసి కూర్చొని సహకరించండి, రైతుల గురించి మాట్లాడదాం. మీకు ఇంకా డౌట్స్ ఉంటే అడగండి, వి విల్ క్లారిఫై. రైతు సమస్యల మీద మాట్లాడడానికి నేను తెలుగుదేశం, బీజేపీ, సిపిఐ, సిపిఎం లో విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష.